నంబర్ 1 పాన్ ఇండియా హీరో ఎవరో తేల్చేసిన ఆర్మాక్స్ సర్వే. చరణ్, బన్నీలకు జూనియర్ ఎన్టీఆర్ ఝలక్. ఆర్మాక్స్ సంస్థ విడుదల చేసిన లేటెస్ట్ సర్వే ప్రకారం ఇండియాలో టాప్ 10 హీరోల్లో ఎవరో తెలుసుకుందాం. కోలీవుడ్ నటుడు అజిత్ కుమార్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన విడాముయర్చి అనే సినిమాలో నటిస్తున్నారు. త్రిష హీరోయిన్గా నటిస్తుంది. మోస్ట్ పాపులర్ హీరోల జాబితాలో 10వ స్థానం దక్కించుకున్నారు అజిత్ కుమార్. RRR సినిమా తర్వాత రామ్ చరణ్ గ్లోబల్ స్టార్గా ఎదిగిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు రామ్ చరణ్. కాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి 9వ స్థానం దక్కింది. ప్రస్తుతం ఈయన శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన సల్మాన్ ఖాన్కి 8వ స్థానం దక్కింది. సల్మాన్ వరుస పరాజయాలను ఎదుర్కొంటున్నారు. ఆయన గత చిత్రం కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సైతం డిజాస్టర్గా నిలిచింది. అయితే ఆయన జీవితంలో చిట్ట చివరి సక్సెస్ బజరంగి భాయిజాన్తో ఆగిపోయింది. కాగా బాలీవుడ్ను ఒకప్పుడు ఏలిన ఖాన్ త్రయం ఇప్పుడు సక్సెస్ వేటలో ఉన్నారు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది. పాన్ ఇండియా హీరో హోదా దక్కించుకోవడానికి పోటీ పడుతున్నాడు అల్లు అర్జున్. పుష్ప 2ని సైతం మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ లిస్ట్లో చేర్చారు. అయితే అల్లు అర్జున్కి నటుడిగా 7వ స్థానంలో నిలిచాడు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్కు 6వ స్థానం దక్కింది. హిట్లు ఫ్లాప్లు అనే సంబంధం లేకుండా అక్షయ్ కుమార్ వరుస సినిమాలతో బాలీవుడ్ను దున్నేస్తున్నారు. పైగా తాను చేస్తున్న సేవా సామాజిక కార్యక్రమాలు సైతం అక్షయ్ కుమార్ మీద ప్రజల్లో మంచి క్యూరియాసిటీని, పాపులారిటీని పెంచేస్తున్నాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ 5వ స్థానం దక్కించుకోవడం విశేషం. RRR సినిమాతో జూనియర్ క్రేజ్ డబుల్ అయిందని చెప్పుకోవచ్చు. ఒకప్పట్లో టాలీవుడ్కు మాత్రమే పరిచయమైన జూనియర్ ఇప్పుడు బాలీవుడ్లోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. దేవరాతో పాన్ ఇండియా లెవెల్లో తన మూవీస్ని స్టార్ట్ చేయబోతున్నాడు జూనియర్. మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి ప్రాజెక్టుకి సిద్ధం అవుతున్నారు. మేకోవర్ పనుల్లో బిజీగా ఉన్నారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అయితే మహేష్ బాబు 4వ స్థానం దక్కించుకున్నాడు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ 3వ స్థానానికి పడిపోవడం ఆశ్చర్యకరం. ఎప్పుడూ టాప్లో ఉండే షారుఖ్ ఖాన్ కొన్ని సంవత్సరాలుగా తన పొజిషన్ చేంజ్ అవుతూనే వస్తుంది. ఇకపోతే కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి సెకండ్ ప్లేస్ని ఆక్యుపై చేశాడు. అయితే పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్ మాత్రం మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, హృతిక్ రోషన్ వంటి బడా స్టార్స్ని వెనక్కి నెట్టి ప్రభాస్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇండియాలో నెంబర్ 1 హీరోగా నిలిచాడు ప్రభాస్. కల్కి 2898 AD సినిమాతో ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా 1400 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టిన కల్కి సినిమా ప్రభాస్ కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. 2000 కోట్లకు పైగా బాహుబలి 2 కలెక్ట్ చేయగా 1400 కోట్లను క్రాస్ చేసిన రెండో సినిమాగా ప్రభాస్ రికార్డు క్రియేట్ చేశాడు ఈ చిత్రంతో.